నర్సాపురం ఎంపీడీఓ వెంకట రమణారావు ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన సైబర్ నేరగాల ఒత్తిడి తట్టుకోలేకనే సూసైడ్ చేసుకున్నాడనే మరొక వాదన కూడా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ దిశగా కూడా విచారణ చేశారు. ఎంపీడీఓను బ్లాక్మెయిల్ చేసిన కీలక నిందితుల్లో ఒకరిని పోలీసులు గుర్తించారు. రాజస్థాన్ బర్కత్పురా యువకుడిని గుర్తించి 3 రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా సింగనమల పోలీసుల అదుపులో సైబర్ నిందితుడు ఉన్నాడు. సింగనమల పోలీస్ స్టేషన్ పరిధిలోని సైబర్ నేరగాళ్లు న్యూడ్ వీడియో కాల్స్ తో బెదిరించారు. అయితే సైబర్ నేరగాళ్లను విచారించేందుకు కృష్ణా జిల్లా పోలీసులు సిద్ధమవుతున్నారు. 25 నుంచి 35 మంది వరకు గ్యాంగ్ సభ్యులు సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఏపీ పోలీసుల కదలికలను గుర్తించిన నేరగాళ్లు పరారయ్యారు. ఇక సైబర్ నేరగాళ్ల ఒత్తిడి తట్టుకోలేకనే వెంకట రమణారావు ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ నెల 15న వెంకట రమణారావు మిస్సింగ్ పై ఆయన కుటుంబ సభ్యులు పెనుమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ వివాదానికి సంబంధించి గత అధికార పార్టీ నేతలే తన ఇబ్బందులకు కారణమని వెంకట రమణారావు తన కుమారుడికి లేఖ ద్వారా వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చాడు. దీంతో ఆయన మిస్సింగ్ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఎస్టీఆర్ బృందాలతో డ్రోన్ల సహాయంతో తీవ్రంగా గాలించారు. 8 రోజుల తర్వాత ఆయన మృతదేహం బయటపడింది. రమణారావు ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించిన పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎంపీడీఓ ఆత్మహత్య వెనుక సైబర్ నేరగాళ్ల హస్తం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. లక్షల రూపాయలు సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టడంతో వెంకట రమణారావు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆయన పలుమార్లు సైబర్ నేరగాళ్లు బెదిరించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఒక సైబర్ నేరస్తుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు. మొదటి ప్రస్తుతం చూసుకుంటే కనుక ఎంపీడీఓ నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు ఏదైతే ఆత్మహత్య చేస్తున్నాడో అతను ఆ కేసులో చూసుకుంటే కనుక పలు సంచలనమైన విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పుకోవచ్చు. అయితే కనుక నిన్నటి వరకు ఏదైతే ఉందో ఒక ఫెర్రీకి సంబంధించిన కాంట్రాక్ట్ విషయంలో చూసుకుంటే కనుక ఆ విషయంలోనే చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు అనేది ఆరోపిస్తూ వచ్చారు ఇప్పటిదాకాను. అయితే కనుక అతను చివరి మెసేజ్ ఏదైతే ఉందో అతను చిన్న కొడుకు ఏదైతే మెసేజ్ పంపించాడో ఆ మెసేజ్ ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు సాగిస్తూ ఉన్నారు. అయితే కనుక అతను ఫోన్ ఏదైతే కాంటాక్ట్స్ ఏదైతే ఉన్నాయో సాటర్డే ఆధారంగా కూడా పోలీసులు సైబర్ క్రైమ్ ద్వారా విచారణ సాగిస్తాను. అయితే కనుక ఇందులో చూసుకుంటే కనుక వేరే కేసులో నిందితుడు అంటే రాజస్థాన్కి బర్కత్పూర్ అనే గ్రామానికి సంబంధించిన ఒక యువకుని పోలీసులు అదుపులో తీసుకున్నారు అనంతపురం జిల్లా సింగమలలో. అయితే కనుక ఆ కేసులో దర్యాప్తు సాగిస్తూ ఉండగా విచారణ చేస్తూ ఉండగా చూసుకుంటే కనుక ఈ ఎంపీడీఓకి సంబంధించిన న్యూడ్ విజువల్స్ కూడా అతను ఆ ఫోన్లో దొరకడం జరిగింది. అయితే కనుక ఈ ఫోన్ విజువల్స్ ఆధారంగా చూసుకుంటే కనుక కృష్ణా జిల్లా పోలీసులు కూడా ఆ వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. అయితే కనుక ఈ సైబర్ క్రైమ్కి సంబంధించిన ఎవరైతే వ్యక్తులు ఎంపీడీఓని బెదిరించడం జరిగిందో ఈ కేసుకు సంబంధించిన విషయాలు కూడా చాలా విషయాలు కూడా ఈ పోలీసులు ఆధారాలు సేకరించిన విషయం తెలుసుకోవచ్చు. అయితే కనుక ఈ సైబర్ క్రైమ్ పాల్పడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 20 నుంచి 30 మంది దాకా ఒక గ్యాంగ్ కింద ఏర్పడి అనేక మందిని ఒక ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణ ఇతర జిల్లాల్లో కూడా కొంత గ్రూప్గా ఏర్పడి వీళ్ళందరినీ కూడా వేధిస్తున్న సంగతి తెలుసుకోవచ్చు. అయితే కనుక చూసుకుంటే కనుక ఇప్పుడు అయితే కనుక ఆ పోలీసుల అదుపులో ఉన్న ఎవరైతే ఉన్న రాజస్థాన్ సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను విచారణ సాగిస్తూ ఉన్నాక పలు విషయాలు వెలుగులోకి వచ్చాయని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే కనుక ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే కనుక ఎంపీడీఓ వెంకటరమణారావు ఏదైతే ఉందో ఆత్మహత్యకు సంబంధించింది అంటే పొలిటికల్ యాంగిల్లో చూసుకుంటాం కాకుండా సైబర్ క్రైమ్లో చూసుకుంటా కనుక అతను అరెస్ట్ చేశారు, అతను బ్లాక్మెయిల్ చేశారు, అతను న్యూడ్ ఫోటోలు తీసుకొచ్చి పబ్లిక్లో పెడతామని చెప్పేసి సోషల్ మీడియాలో పెడతామని చెప్పేసి బెదిరింపులకు పాల్పడంగాను అతను ఆ ఎంపీడీఓ వెంకటరమణారావు భయపడి ఈ ఆత్మహత్య చేసుకునే కోణంలో కూడా దర్యాప్తు సాగిస్తారు. అంటే పొలిటికల్ యాంగిల్లోనూ అదేవిధంగా ఈ సైబర్ క్రైమ్ 2 కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం చూసుకుంటే కనుక పోలీసులు అదుపులో ఉన్న వ్యక్తిని ఎవరైతే ఉన్నారో కృష్ణా జిల్లాకి ఈ రోజు కానీ రేపు మార్నింగ్ కానీ కృష్ణా జిల్లా తీసుకొచ్చి అతను విచారణ సాగించి ఇతను వెనకాల ఎవరున్నారు ఏంటి ఎంత మేర డబ్బులు కోల్పోతున్నారు ఈ సైబర్ క్రైమ్ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తొందరలో అదుపులో తీసుకుని విచారణ సాగిస్తామని మాత్రం చెప్తా ఉన్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ మధు.